శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాల నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో 25 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ ల్యాబ్ లో పాలు, నెయ్యి, ఇతర ముడి సరుకులను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించనున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్ దేశం నుండి ప్రత్యేక సాంకేతిక పరికరాలను సైతం తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందరికీ తెలుసు ఓకే ఒకటి జలప్రసాదానికి, 2 అన్నప్రసాదానికి లేదా ముడి సరుకులు తీసుకున్న జనరల్ ఎప్పుడు సప్లై చేసుకున్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ శాంప్లింగ్, ఆర్డర్ కండక్టివిటీ, మెయిన్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అనలిస్ట్ కి, కోడింగ్ ఆఫీసర్ కి వీళ్ళకి ఎందుకు వచ్చింది శాంపుల్, ఎందుకు అనలైజ్ చేస్తున్నాము, దేనికోసం అనలైజ్ చేస్తున్నాం అనేది అనలిస్ట్ కి తెలియదు. ఏ గా మెయింటైన్ అవుతుందా రియల్ టైం డేటా ఇక్కడ వస్తుంది. వచ్చే ట్యాంకర్ కానీ, వచ్చే సామాగ్రి కానీ ప్రతిసారి వచ్చే టన్ను ఉంటుంది. బ్రోకెన్స్ ఉన్నాయా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నెలవై ఉన్న తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఒక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో జరిగిన కొన్ని దురదృష్ట సంఘటనలను దృష్టిలో పెట్టుకుని FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం 2024లో MOU చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో దాని ముందుగానే మంజూరైన విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి అదనంగా తిరుమలలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక ల్యాబొరేటరీని మంజూరు చేయడం, దాన్ని అతి కొద్ది కాలంలోనే ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో వాటర్ అనాలిసిస్ దగ్గర నుంచి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, సింథటిక్ కలర్స్ లాంటి అనేక రకాలైన పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాలు, నెయ్యి, నూనెతో పాటు శనగలు, బాదం పప్పు, ముంతమాడి పప్పు లేదా సోంపు ఇటువంటి ముడి సరుకుకు సంబంధించిన నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నెలవై ఉన్న తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఒక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో జరిగిన కొన్ని దురదృష్ట సంఘటనలను దృష్టిలో పెట్టుకుని FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం 2024లో MOU చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో దాని ముందుగానే మంజూరైన విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి అదనంగా తిరుమలలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక ల్యాబొరేటరీని మంజూరు చేయడం, దాన్ని అతి కొద్ది కాలంలోనే ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో వాటర్ అనాలిసిస్ దగ్గర నుంచి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, సింథటిక్ కలర్స్ లాంటి అనేక రకాలైన
పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాలు, నెయ్యి, నూనెతో పాటు శనగలు, బాదం పప్పు, ముంతమాడి పప్పు లేదా సోంపు ఇటువంటి ముడి సరుకుకు సంబంధించిన నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. కలియుగ